ఇఫ్టు అనుబంధ ఏలూరు జట్టు కార్మిక సంఘం 21వ వార్షికోత్సవ సభ మస్టండ్ అండ్ ఛాంబర్ హాల్లో యూనియన్ కార్యదర్శి గడసాల రాంబాబు అధ్యక్షతన జరిగింది. సభకు ముందు వైఎంహెచ్ఏ హాల్ వద్ద ఉన్న స్తూపం దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని హమాలీ ముఠా అధ్యక్షులు దోళ్ల వీరనాయుడుతో చేయడం జరిగింది. యూనియన్ స్తూపం వద్ద జెండా ఆవిష్కరణ చేపట్టి అక్కడ నుండి ప్రదర్శనగా ఛాంబర్ వద్దకు వెళ్లారు. అనంతరం సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి బద్దా వెంకట్రావు ఇఫ్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని, ఇప్పటికీ ఏ హక్కు లేనటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ ముఠా కార్మికులకు పని లేదు, ఉన్న పనికి భద్రత లేదని, హమాలీ ముఠా కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ సభను ఉద్దేశించి ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు హాజరై మాట్లాడుతూ ఏ ప్రభుత్వాల పాలనలోకి ప్రవేశిస్తారో వారి కార్మిక వర్గం కోసం ఆలోచన చేయాలని, ఉపాధి కల్పించే విధంగా ఉండాలని, ఆ కోణంలో ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని, అలా కాకుండా శ్రమను కష్టాన్ని పెట్టుబడిదారీ వర్గానికి అప్పజెప్పే విధంగా ఆలోచన చేయకూడదని ప్రభుత్వాలకు గుర్తు చేశారు. ఏలూరు నగరంలో రమారమిగా 9,000 మంది ముఠాలు మోసే హమాలీ కార్మికులు ఉన్నారని, కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న హమాలీలకు నగరంలో నీడ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని, రిక్షాలు నిలుపుకోవడానికి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సభ కార్యక్రమంలో కోశాధికారి మంగం అప్పారావు సంవత్సరం నాటి రిపోర్ట్ను చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని కూడా మాట్లాడారు. మరియు జగ్గారపు రమణ, అన్నవరం, గునుపూడి నాగేశ్వరరావు, జనార్దన్, ఈశ్వరరావు, విష్ణు, తిరుపతిరావు తదితరులు నాయకత్వం వహించారు. ఎక్కడ కూడా పీడిత వర్గాలను పీడించి కార్మిక వర్గాలపై ఇంకా శ్రమశక్తిని పెంచి శ్రామిక వర్గాల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మాత్రమే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా పెట్టుబడి వర్గాలకి కార్పొరేట్ సంస్థలకి వత్తాసు పలిగేటువంటి పరిస్థితులను మాత్రమే ప్రభుత్వాలన్నీ కూడా పనిచేస్తాయి. ఎక్కడా కూడా కళ్ళబొల్లు మాటలు చెప్పి మేము కార్మిక వర్గానికి అండగా ఉంటాం, మేము శ్రామిక వర్గానికి అండగా ఉంటాం, రైతాంగానికి అండగా ఉంటాం, పేద ప్రజలకు అండగా ఉంటాం, ఇవన్నీ కూడా ఓట్లు కలుగుకుంటాను తప్పించి ఏ రకమైనటువంటి శ్రేయస్సు జరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన పార్టీ నాయకత్వం చెప్తా ఉంది, ఒకవైపున రైతులు నడ్డివిచ్చేటువంటి పరిస్థితి కానీ, మరి కార్మిక వర్గంలో ఉన్నటువంటి 40 చట్టాలు తీసి 4 కోట్లుగా మార్చినటువంటి పరిస్థితి కానీ, మరి ఈ మధ్య కాలంలోనే 8 గంటల పని దినాల నుంచి 10 గంటల పని దినాలకు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ అనేక రకాల పని ఒత్తిడిని పెంచేటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకొని మనం చూసాం. కార్మికుల్లో అనాలోచన ఉండి ఐక్యత లేకుండా చైతన్యం లేకపోతే ఏ రకంగా నష్టపోతాం అనేది మన ఏలూరులోనే మనం చూసాం. దానికి ఉదాహరణ డ్యూటీ మిల్లే. కార్మికుల చైతన్యంతో ఉంటే డ్యూటీ మిల్లు మూతపడి ఉండే కాదు, సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకొని ఉంటే డ్యూటీ మిల్లు మూతపడి ఉండే కాదు. ఆ యొక్క ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి, ఇది నాయకత్వాన్ని కాపాడుకోవాలి. మన చైతన్యంతో ఉంటే ఈ రోజున దాదాపు 6,000 మంది కుటుంబాలు రోడ్డు పడి ఉండే కాదు. అందుకని మనం చేసేటువంటి సెక్టర్లో, మనం చేసేటువంటి షాపుల్లో, మనం చేసేటువంటి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అది సిమెంట్ పట్టు కావచ్చు, ఐరన్ పట్టు కావచ్చు, కిరాణా షాపు కావచ్చు, అనేకమైనటువంటి లేకపోతే మిల్లులు కావచ్చు, అన్ని చోట్ల కూడా మనం చైతన్యంతో ఉండాలి. మన నాయకత్వాన్ని కాపాడుకుంటున్న ఆ యొక్క వ్యవస్థను కూడా కాపాడుకుంటున్నానికి మనం అక్కడ ఏం చేయాలి, ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలి, ఏ రకమైనటువంటి వ్యూహాలు మనం రచించుకోవాలి అనేది ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మనకి ఏ రకమైనటువంటి చట్టాలు లేవు, మనకి ఏ రకమైనటువంటి జీవోలు లేవు. చట్టాలు మన అయితే జీవోలు మన యొక్క బలమే తప్పించి ఎక్కడా